వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ నల్గొండ దుప్పలపల్లిలోని గిడ్డంగుల సంస్థ గోదాముల్లో ఇంకా కొనసాగుతూనే ఉంది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఒక్కో రౌండ్కు 96,000 ఓట్లను లెక్కిస్తున్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్లను మొత్తం 4 రౌండ్లుగా లెక్కిస్తున్నారు. అదే సమయంలో చెల్లని ఓట్లను వేరు చేసే ప్రక్రియ కొనసాగుతోంది. చెల్లని ఓట్లు అన్ని తేలాకే గెలుపునకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ను నిర్ణయిస్తారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో మొదటి రౌండ్ పూర్తిగా వస్తోంది. మరో 3 రౌండ్ల తర్వాతే మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తి కానుంది. ఇది తెల్లవారుజాము వరకు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల ఫలితాలు వచ్చిన తర్వాతే రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపడతారు. వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ పై మరింత సమాచారం కౌంటింగ్ కేంద్రం నుంచి మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతూ ఉంది. రాత్రి 12 గంటల వరకు ఇటు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అనేది కొనసాగే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇప్పటికంటే ఉదయం నుంచి కూడా చూసినట్లయితే మొదట ఏదైతే బండిల్స్ ఆ బ్యాలెట్కి సంబంధించిన బండిల్స్ 25 చొప్పున బండిల్గా కట్టడం, అదేవిధంగా ఆ తర్వాత వాటన్నిటిని కలిపడం, ఆ తర్వాత దాదాపు మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఈ ప్రక్రియ కొనసాగింది. ఈ ప్రక్రియ తర్వాత 3 గంటల తర్వాత మొదటి రౌండ్ ప్రాధాన్యత అంటే మొదటి ఓట్ల లెక్కింపు బ్యాలెట్ పత్రాల ఓట్ల లెక్కింపు అనేది ప్రారంభమైంది. ఈ కారణం అంటే మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేస్తూనే దాంతోపాటు ఏదైతే వ్యాలిడ్ ఇన్వాలిడ్ ఓట్లను అంటే ఇన్వాలిడ్ అయిన ఓట్లను కూడా సపరేట్గా భద్రపరుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడవచ్చు ఇప్పటికిటు మొదటి రౌండ్ పూర్తయింది, రెండవ రౌండ్ కొనసాగుతూ ఉంది. మొదటి రౌండ్ పూర్తయ్యేటతో ఆ బ్యాలెట్ పత్రాలన్నింటినీ కూడా తరలిస్తున్నారు. అంటే ఈ మొదటి రౌండ్ అంటే మొదటి ప్రాధాన్యతలోనే మొత్తం 4 రౌండ్లుగా విభజించారు. 4 రౌండ్లుగా అందులో మొదటి ప్రాధాన్యత ఓట్లు సంబంధించి మొదటి రౌండ్ ముగిసిందని చెప్పవచ్చు. అంటే ఒక్క రౌండ్కు సంబంధించి మొత్తం 96 టేబుల్ ఏర్పాటు చేశారు. ఒక్కొక్క టేబుల్ పైన 1000 ఓట్లు లెక్కిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. 1000 ఓట్లు అంటే ఒక రౌండ్లో 96,000 ఓట్లు లెక్కిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం 3,36,013 ఓట్లు నమోదైన నేపథ్యంలో దాదాపు ఇటు 4 రౌండ్ల వరకు కూడా ఈ ప్రక్రియ కొనసాగే 4 రౌండ్లు ఈ కౌంటింగ్ అనేది కొనసాగే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలో అంటే ఇప్పటికిటు మొదటి రౌండ్ ముగిసింది, అదేవిధంగా రెండో రౌండ్ కొనసాగుతోంది. రెండో రౌండ్ వచ్చేసరికి దాదాపు 11 గంటలు కూడా పట్టే అవకాశం ఉంది. ఇటు మొత్తం దాదాపు అంటే 10:30 వరకు కూడా పట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత మొత్తం 12 గంటల తర్వాతే మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అనేది పూర్తి అవకాశం ఉన్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తుంది. అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఇటు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి తీన్మార్ మల్లన్న కొంచెం ఆధిక్యంలో ఉన్నట్టు అయితే తెలుస్తుంది. ఆ తర్వాత ఇటు బీఆర్ఎస్కి సంబంధించి రాకేష్ రెడ్డి రెండో స్థానంలో ఉన్నారు. ఇటు బీజేపీకి సంబంధించి ప్రేమేందర్ రెడ్డి, అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థి అశోక్ తర్వాత స్థానంలో ఉన్నట్టయితే ప్రభావం చూపుతున్నట్టయితే తెలుస్తూ ఉంది. ఓవరాల్గా చూస్తే ఇది దాదాపు ఇటు 1 గంట వరకు కూడా మొదటి ప్రాధాన్యత ఓట్లో లెక్కింపు పూర్తయింది. అప్పటికి గినుక అంటే ఈ మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తూనే చెల్లని ఓట్లు కూడా తొలగిస్తున్న నేపథ్యంలో ఇదంతా పూర్తయిన తర్వాతే మ్యాజిక్ ఫిగర్ అనేది తెలుస్తుంది. అంటే ఓటు గెలుపుకి సంబంధించిన మార్కు ఎంత అనేది తెలవడానికి దాదాపు అర్ధరాత్రి 1 గంట తర్వాతే తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పుడు మ్యాజిక్ ఫిగర్ని ప్రకటిస్తారు. ఆ మ్యాజిక్ ఫిగర్ కనుక మొదటి రౌండ్లో చేరుకోకపోతే, మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో చేరుకోకపోతే అనివార్యంగా రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుకు వెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే గతంతో పోలిస్తే గతంలో ఇటు దాదాపు 3 రోజులు సమయం తీసుకుంది. అదేవిధంగా ఓట్లు కూడా చాలా అధిక శాతం నమోదైన పరిస్థితి, కానీ ఈసారి ఆ పరిస్థితి లేకపోవడం, అదేవిధంగా పోలైన ఓట్లు కూడా తక్కువ ఉన్న నేపథ్యంలో కొంత త్వరగానే ముగిసే అవకాశం ఉన్నట్లయితే ఇటు అధికారులు చెప్తా ఉన్నారు. ఏదేమైనా కానీ ఇటు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత దీనిపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ వెంకన్నతో చంద్రశేఖర్, 10 టీవీ, నల్గొండ.